దాని తర్వాత బెంగళూరు బేస్డ్ కంపెనీ FWD 200B అనే ఒక ఇండిజీనియస్ బాంబర్ని ఇంట్రడ్యూస్ చేసింది. చాలా చాలా ఇంపార్టెంట్. FWD 200B అన్నది న్యూస్లో ఉంది. వాట్ వాజ్ ఇట్ అంటే ఇట్ ఈస్ అ బాంబర్. అది దాన్ని ఇండియన్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసింది కాబట్టి ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఈ స్పెక్టర్ ఆర్జీ స్పేస్ అబ్జర్వేటరీ న్యూస్లో ఉంది. ఈ స్పెక్టర్ ఆర్జీ స్పేస్ అబ్జర్వేటరీ ఒక కొత్త పల్సర్ని డిస్కవర్ చేసింది. సో మీకు పల్సర్ గురించి అడగరు, ఈ స్పెక్టర్ ఆర్జీ స్పేస్ అబ్జర్వేటరీ ఎవరిది అడుగుతారు. ఇది జర్మన్ రష్యన్ ఇనిషియేటివ్. ఇది ఒక జర్మన్ రష్యన్ హై ఎనర్జీ ఆస్ట్రోఫిజిక్స్ ఇనిషియేటివ్ 2019లో లాంచ్ అయింది. ఇది ఇంపార్టెంట్. దీన్ని యాక్చువల్లీ ప్రోటాన్ M రాకెట్ మీద లాంచ్ చేయడం జరిగింది. దీని లొకేషన్ వచ్చేసి కజకిస్తాన్. ఈ డీటెయిల్స్ ఇంపార్టెంట్. సో మీరు స్పెక్టర్ ఆర్జీ స్పేస్ అబ్జర్వేటరీ అంటే రష్యన్ జర్మన్ ఇనిషియేటివ్ అని గుర్తుపెట్టుకోవాలి. 2019లో లాంచ్ అయింది. ప్రోటాన్ M రాకెట్ మీద లాంచ్ అయింది అండ్ కజకిస్తాన్లో దాని లొకేషన్ ఉంది. దాని తర్వాత నెక్స్ట్ ఇస్రో ఫస్ట్ ప్రీ బర్నర్ ఇగ్నేషన్ ట్రయల్. అంటే ప్రీ బర్నర్ ఇగ్నేషన్ అన్నది ఒక ఫ్యూయల్ అనమాట. దాన్ని ఫస్ట్ టైం ట్రై చేయడం జరిగింది. ఎక్కడ ట్రై చేశారు అంటే IPRC మహేంద్రగిరిలో ట్రై చేశారు. ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. ఈ IPRC మహేంద్రగిరిలో ఈ ప్రీ బర్నర్ ఇగ్నేషన్ ట్రయల్ ఫస్ట్ టైం కండక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఈ ట్రయల్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అన్న దానికంటే ఈ ఫ్యూయల్ని ఎట్లా తయారు చేశారు అన్నది ఇంపార్టెంట్. ట్రై ఇథనలియం అండ్ ఇథైల్ బోరాన్ ఈ రెండింటిని కలిపి ఈ ఫ్యూయల్ని తయారు చేయడం జరిగింది. ఇంతవరకు గుర్తుంటే సరిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ మనకి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కంటిన్యూస్గా న్యూస్లో ఉంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ నాసాది అన్నది గుర్తుపెట్టుకోవాలి. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ రీసెంట్గా ఒక కెమికల్ K2 ఎక్సో ప్లానెట్లో ఉంది అన్నది డిస్కవర్ చేసింది. 50% కంటే ఎక్కువ ఆ కెమికలే ఉంటుంది అని. సో డైమెథైల్ సల్ఫైడ్ కెమికల్ పేరు గుర్తుపెట్టుకోండి, K218B గుర్తుపెట్టుకోండి.